పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. ఆయన కుటుంబ సభ్యుల ఇల్లు, ఆఫీసు, ఫామ్ హౌస్లోను ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ దాడులు నిర్వహించిన ఈడీ, ఐటీ తాజాగా మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ కారణాలు, వివరాలను అధికారికంగా ప్రకటించని అధికారులు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో, ఫామ్ హౌస్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఆయన కుమార్తె ఇంట్లో, కుమారుడి ఇంట్లో, ఆఫీసులోనూ దాడులు జరిగాయి. మొత్తంగా 16 చోట్ల ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. దాడులకు సంబంధించినటువంటి కారణాలు, వివరాలు మాత్రం ఆఫీసర్లు అధికారికంగా ప్రకటించలేదు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈడీ, ఐటీ అధికారులు పొంగులేటి ఆస్తులపై తనిఖీలు నిర్వహించారంటూ ఒకరిని చూస్తున్నాం. ఈడీ కాదు బీజేపీ దాడులు అంటూ చాలా మంది చెప్పడం జరిగింది. బీజేపీ మార్క్ పాలిటిక్స్కు పరాకాష్ట అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈడీ సోదాలు చేస్తే హర్యానా ఎన్నికల గురించి అని చాలా క్లియర్గా పిడమర్తి గారికి తెలుసు, అద్దంకి దగ్గర తెలుసు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ ఐటీ రైట్ జరిగి అనుకోండి, ఇక్కడ నుంచి పోయేటువంటి ఫండ్ అయిపోయింది కూడా ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళిద్దరికి ఆ విషయం తెలుసు కాబట్టి ఇప్పుడు బీజేపీ మీద నెట్టేట ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున ఆయన కొన్ని ఏవైతే ఉన్నాయో ఒక వాచెస్ సంబంధించినటువంటి చాలా పెద్ద వరల్డ్ టాప్ వాచెస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 4 కోట్ల విలువైన 2 కోట్ల నుంచి 4 కోట్ల విలువైనటువంటి వాచ్లు ఏవైతే ఉన్నాయో ఇవి విదేశాల నుంచి వచ్చినటువంటి మన సముద్ర మార్గం ద్వారా ఏవైతే వస్తాయో వాటిల్లో స్మగుల్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, బ్రాండెడ్ వాచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో దొరికినప్పుడు ఐటీకి దొరికినప్పుడు వాళ్ళు ఎతకంగా అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకు పేరు రావడం జరిగింది. సో దీనిలో ఏదైతే దాదాపు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ట్యాక్స్లే ఉంటాయి దీనిలో. సో ఆ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్లను కూడా ఎగ్గొట్టి ఈరోజు ఆ స్మగుల్డ్ ద్వారా గూడ్స్ ద్వారా ఆ వాచెస్ను కొనడం జరిగింది. ఆ బ్రాండెడ్ వాచెస్ని ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు. సో నిన్న సోదాలు చేసినప్పుడు అలాంటి వాచ్లు దాదాపు 12 దొరికినట. 12 × 3 వేసుకున్నా కానీ 36 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలు విలువైన వాచ్లు అక్కడ చాలా క్లియర్గా దొరకడం జరిగింది. అదేవిధంగా వీటితో పాటు 50 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది అనేది మనకు అందుతున్నటువంటి అనధికారిక సమాచారం. సో నిన్న కౌంటింగ్ మిషన్లు కూడా లోపల పోవడంతో చాలా భారీ ఎత్తున డబ్బులు కూడా దొరికాయనేటువంటి దాంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున సమాచారం అయితే వస్తూ ఉంది. సో మొత్తానికైతే నోట్ల కట్టలు, బ్రాండెడ్ వాచ్లు, ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ట్యాక్సబుల్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడం జరిగింది. సో నాన్ ట్యాక్సబుల్ అమౌంట్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి బ్రాండెడ్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతున్నాయో విలువైనటువంటి కోట్ల రూపాయలు విలువైనటువంటి థింగ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా దొరకడం జరిగింది. సో మొత్తానికైతే ఈ యొక్క పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టే కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా త్వరలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇవి కేవలం కారణాలు మాత్రమే. ఇవి కాకుండా వీళ్ళకి పొంగులేటికి సంబంధించినటువంటి ఏవైతే కంపెనీలు ఏవైతున్నాయో, రాఘవకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ వివిధ కంపెనీలు ఏవైతున్నాయో వీటికి సంబంధించినటువంటి దాంట్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించడం జరిగింది. భారీ అక్రమాలు ఆల్రెడీ ఉన్నాయి. ఉన్న తర్వాతనే ఈడీ బృందాలు స్పష్టంగా వెళ్ళి మొత్తం వెరిఫై చేయడం జరిగింది. సో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి, అవినీతి చేసిండు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సో ఒకసారి ఈడీ కనుక అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు జైలు నుంచి రారు అందరికీ తెలుసు. కవితక్క లాంటి వాళ్ళే దాదాపు 6 నెలలకు పైగా జైల్లో ఉండడం జరిగింది. ఇలాంటి వాళ్ళు వెళ్తే ఈవెన్ ఎవరు మనీష్ సిసోడియా ఆయన అయితే దాదాపు 2 సంవత్సరాల దగ్గర ఉన్నాడు, సంవత్సరంన్నర దగ్గరగా ఉన్నాడు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోతే సంవత్సరం పైగానే జైల్లో ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అది కూడా తిహార్ జైల్లో ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇది మొత్తాన్ని అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి భారీ అక్రమాలకు సంబంధించినటువంటి విషయం.
పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు, ఆయన కుటుంబ సభ్యుల ఇల్లు, ఆఫీసు, ఫామ్ హౌస్లోను ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ దాడులు నిర్వహించిన ఈడీ ఐటీ తాజాగా మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ కారణాలు వివరాలను అధికారికంగా ప్రకటించని అధికారులు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో, ఫామ్ హౌస్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఆయన కుమార్తె ఇంట్లో, కుమారుడి ఇంట్లో, ఆఫీసులోనూ దాడులు జరిగాయి. మొత్తంగా 16 చోట్ల ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. దాడులకు సంబంధించినటువంటి కారణాలు, వివరాలు మాత్రం ఆఫీసర్లు అధికారికంగా ప్రకటించలేదు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈడీ ఐటీ అధికారులు పొంగులేటి ఆస్తులపై తనిఖీలు నిర్వహించారంటూ ఒకరిని చూస్తున్నాం. ఈడీ కాదు బీజేపీ దాడులు అంటూ చాలా మంది చెప్పడం జరిగింది. బీజేపీ మార్క్ పాలిటిక్స్కు పరాకాష్ట అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈడీ సోదాలు చేస్తే హర్యానా ఎన్నికల గురించి అని చాలా క్లియర్గా పిడమర్తి రవి గారికి తెలుసు, అద్దంకి దయాకర్ గారికి తెలుసు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ ఐటీ రైట్ జరిగి అనుకోండి, ఇక్కడ నుంచి పోయేటువంటి ఫండ్ అయిపోయింది కూడా ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళిద్దరికి ఆ విషయం తెలుసు కాబట్టి ఇప్పుడు బీజేపీ మీద నెట్టేట ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున ఆయన కొన్ని ఏవైతే ఉన్నాయో ఒక వాచెస్ సంబంధించినటువంటి చాలా పెద్ద వరల్డ్ టాప్ వాచెస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 4 కోట్ల విలువైన 2 కోట్ల నుంచి 4 కోట్ల విలువైనటువంటి వాచ్లు ఏవైతే ఉన్నాయో ఇవి విదేశాల నుంచి వచ్చినటువంటి మన సముద్ర మార్గం ద్వారా ఏవైతే వస్తాయో వాటిల్లో స్మగుల్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, బ్రాండెడ్ వాచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో దొరికినప్పుడు ఐటీకి దొరికినప్పుడు వాళ్ళు ఎతకంగా అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకు పేరు రావడం జరిగింది. సో దీనిలో ఏదైతే దాదాపు 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ట్యాక్స్లే ఉంటాయి దీనిలో. సో ఆ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్లను కూడా ఎగ్గొట్టి ఈరోజు ఆ స్మగుల్డ్ గూడ్స్ ద్వారా ఆ వాచెస్ను కొనడం జరిగింది. ఆ బ్రాండెడ్ వాచెస్ని ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలో కొడుకు. సో నిన్న సోదాలు చేసినప్పుడు అలాంటి వాచ్లు దాదాపు 12 దొరికినట. 12 × 3 వేసుకున్నా కానీ 36 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలు విలువైన వాచ్లు అక్కడ చాలా క్లియర్గా దొరకడం జరిగింది. అదేవిధంగా వీటితో పాటు 50 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది అనేది మనకు అందుతున్నటువంటి అనధికారిక సమాచారం. సో నిన్న కౌంటింగ్ మిషన్లు కూడా లోపల పోవడంతో చాలా భారీ ఎత్తున డబ్బులు కూడా దొరికాయనేటువంటి దాంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున సమాచారం అయితే వస్తూ ఉంది. సో మొత్తానికైతే నోట్ల కట్టలు, బ్రాండెడ్ వాచ్లు, ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ట్యాక్సబుల్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడం జరిగింది. సో నాన్ ట్యాక్సబుల్ అమౌంట్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి బ్రాండెడ్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతున్నాయో విలువైనటువంటి కోట్ల రూపాయలు విలువైనటువంటి థింగ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా దొరకడం జరిగింది. సో మొత్తానికైతే ఈ యొక్క పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టే కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా త్వరలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా